హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అడాప్టెడ్ WPI కాదండి, ఇక్కడ CPI అని పడాలి. దట్ ఈస్ ద ఆన్సర్. మిగతా రెండు స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్. సో కాబట్టి ఆన్సర్ 1 and 2. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఎనీ మీడియం ఈజ్ అవైలబుల్ లైక్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో కాబట్టి యూ కెన్ కాల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి చైనా జనాభా తంటాలు. సో కొంచెం TV9 న్యూస్ లాగా ఉంటుంది, బట్ ఒరిజినల్గా కనుక మనం చూస్తే ఎకనామీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ముఖ్యంగా ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే భారతదేశం చైనాని అధిగమించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. కానీ చైనా ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం విస్తీర్ణం పరంగా. మొదటి అతిపెద్ద దేశం రష్యా, 2 కెనడా, 3 చైనా, 4 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 ఇండియా. సో విస్తీర్ణం పరంగా మనకన్నా చాలా పెద్ద దేశం చైనా. దాదాపు భారతదేశం కన్నా 3 రెట్లు పెద్దది ఉంటుంది. కానీ జనాభాలో భారతదేశం చైనాను అధిగమించింది. అంటే విపరీతమైనటువంటి జనాభా భారతదేశంలో ఉంది. అయితే చైనాలో కూడా విపరీతమైనటువంటి జనాభా పెరిగినటువంటి తరుణంలో వాళ్ళు 1 చైల్డ్ పాలసీ అనే ఒక పాలసీని తీసుకొచ్చారు. అంటే ఏ జంట అయినా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒక పిల్లాడినే కనాలి, లేదా ఒక పాపనే కనాలి. ఒక పిల్లాడు అంటే నా ఉద్దేశం ఒక ఆఫ్ స్ప్రింగ్నే కనాలి. అయితే ఇప్పుడు ఈ విధానమే చైనాకి ముప్పు తిప్పలు పెడుతుంది. అంటే చైనాలో యువత జనాభా తగ్గిపోయి వయోవృద్ధుల జనాభా బాగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, 60 ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్మెంట్ కదా. ఇప్పుడు వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వలేక యూత్ సంపాదించేటటువంటి డబ్బు అంతా కూడా వీళ్ళ మీద ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ చైనాని అతలాకుతలం చేస్తున్నాయి. సో భారతదేశం వీటి నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. మన దేశంలో కూడా ఒక పిల్లల్ని కనడము అలాంటివి తప్పు అని చాలామంది పాలిటీషియన్స్ చెప్తున్నారు. 3 పిల్లల్ని కనండి అన్నారు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ తమిళనాడులో చెప్పారు, ఇంకా మిగతా రాష్ట్రాలలో అన్నారు. తెలంగాణలో కూడా జనాభా ఫర్టిలిటీ రేట్ 1.7% పడిపోయింది. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ పాలిటీషియన్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, ఇదిగో ఈ జనాభాకి సంబంధించి చైనాలో వచ్చినటువంటి ఒక పెద్ద ఇబ్బంది. ఇదేంటి ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా చైనా బర్త్ రేట్ ఎంత దారుణంగా ఉందో చూడండి. 1000 పీపుల్ 2025లో ప్రతి 1000 మందికి, 1000 మంది అంటే ఎంతమంది, 500 జంటలు, 500 జంటలకి కేవలం 5.63 పిల్లలు మాత్రమే జన్మించారు. అంటే ఎంత దారుణం అంటే కేవలం 5 జంటలే, 495 జంటలకి పిల్లలే లేరు. సో ఈ పరిస్థితి 2025లో చైనా వచ్చింది. ఇది ఇప్పటి వరకు చైనాలో చాలా తక్కువ పిల్లలు పుట్టినటువంటి సంఖ్య ఆన్ రికార్డ్. సో ఇది 4వ సంవత్సరం, అంటే 2021, 22, 23, 24, 25 ఈ 4 ఏళ్ళలో ఇలాగనే జరుగుతోంది చైనాలో. సో ఈ డిక్లైన్ అనేటటువంటిది 2016 తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని 1 చైల్డ్ పాలసీ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని చైనా రివర్స్ చేసింది, అంటే దీన్ని క్యాన్సిల్ చేసింది. కానీ అయినా ప్రజలు అందులో నుంచి బయటికి రాలేక ఆ 1 చైల్డ్ పాలసీనే కొనసాగిస్తున్నారు. సో ఈ ట్రెండ్ కారణంగా ఇప్పుడు చైనాలో సామాజిక పరమైనటువంటి కొన్ని సమస్యలు, అలాగే స్ట్రక్చరల్ నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని సమస్యలు వచ్చాయి. సో ఇవేంటి అనేటటువంటిది కనుక మనం చూస్తే, చైనా ఇప్పుడు డెమోగ్రఫిక్ డెత్ స్పైరల్ అనే ఒక కాన్సెప్ట్లో ఇరుక్కుంది. డెమోగ్రఫిక్ డెత్ స్పైరల్ అంటే ఏంటి, పాపులేషన్ జనాభా అంతకంతకు తగ్గుతోంది. జనాభా తగ్గడంతో పాటు వయోవృద్ధుల యొక్క సంఖ్య, అంటే 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు అంటే 1 చైల్డ్ పాలసీ కారణంగా చైనాలో ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్, ఒక కుటుంబ నిర్మాణం అనేటటువంటి జరిగింది. అది 4:2:1. 4:2:1 అంటే ఏంటి, మనకి 4 అమ్మమ్మ తాతలు, అంటే 4 వయోవృద్ధులు ఉంటారు, 2 అమ్మ నాన్న ఉంటారు, ఒక పిల్లాడు లేదా పాప ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప, ఈమె తల్లిదండ్రులు, ఈ తల్లిదండ్రులు అంటే ఒక మేలు ఒక ఫీమేల్ కదా, తల్లి తండ్రి, నాన్న అమ్మ, అమ్మకి అమ్మ నాన్న, నాన్నకి అమ్మ నాన్న, రివర్స్ చెప్పాను అనుకోండి. సో వీళ్ళు 4 ఇలా 4:2:1 ఫ్యామిలీ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, 2 పేరెంట్స్ ఎంతమందిని పెంచాలి, 5గురిని పెంచాలి. అంటే
ఇద్దరి సంపాదనతో 5గురు ఆధారపడాలి. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ విపరీతమైనటువంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. సో దీని కారణంగా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్రైసిస్ గతంలో ల్యాక్ ఆఫ్ పర్మిషన్ టు హ్యావ్ చిల్డ్రన్ నుంచి ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు హ్యావ్ దెమ్. అంటే గతంలో ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేక పిల్లల్ని కనేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి పిల్లల్ని కనాలనేటటువంటి కోరిక సన్నగిల్లింది. సో అట్లానే దాంతోపాటుగా అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ఇల్లులు కాస్ట్లీ అయిపోయినాయి, ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయింది, హెల్త్ కాస్ట్లీ అయిపోయింది. దీని కారణంగా ఎవరు పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. సో అట్లానే కనుక మనం చూస్తే దీనికి గల కారణాలు ఏంటంటే, ఒకటి కీ స్కూల్ ఫండల్స్. అంటే చాలా వరకు చైనా తన దగ్గర ఉన్నటువంటి నిధులను 70 నుంచి 80% వరకు చిన్న చిన్న స్మాల్ టైర్ ఆఫ్ ఎలీట్ స్కూల్స్ అని చెప్పి కొన్ని ఎలీట్ స్కూల్స్ అంటే బాగా డబ్బులు ఎక్కువ వెచ్చించి విద్యను నేర్పేటటువంటి స్కూళ్ళ పైన పెట్టింది. దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైనటువంటి కాంపిటీషన్ అయిపోయింది. అంటే చాలా అద్భుతమైన స్కూల్స్ని సృష్టించింది, కానీ తక్కువ స్కూల్స్ని సృష్టించింది. అంటే చాలా అద్భుతంగా ఉంటాయి స్కూళ్ళు, కానీ ఒక సిటీకి ఒక 10 ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, సీట్లు ఉండవు. కాబట్టి విపరీతమైనటువంటి కాంపిటీషన్ వచ్చింది. అలాగనే హౌసింగ్, చాలా చోట్ల ఇల్లులు ఎట్లా కట్టిందంటే చైనా 2+1 అని కట్టింది. అంటే ఏమవుతుంది, 2+1 ముగ్గురు మాత్రమే ఉండాలి. అంటే 50 నుంచి 70 స్క్వేర్ మీటర్ల అపార్ట్మెంట్లు కట్టారు కేవలం ముగ్గురు ఫ్యామిలీ ఉండడానికి. ఇప్పుడు ఏమవుతుంది, వయోవృద్ధులు ఉంటున్నారు, మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఇది ఒక ప్రాబ్లం. అలాగే హై ప్రైస్ టు ఇన్కమ్ రేషియోస్, అంటే ఇన్కమ్ వచ్చిన దానికన్నా అధికంగా ధరలు ఉంటున్నాయి. అలాగే ల్యాండ్ సేల్ డిపెండెంట్ లోకల్ బడ్జెట్స్, ఇవన్నీ కూడా విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయి హౌసింగ్ ఇల్లుల మీద చాలా విపరీతమైనటువంటి రేట్స్ పెరిగిపోయాయి. అలాగనే ఫిజికల్గా స్మాలర్ ఫర్ మోర్ దెన్ 1 చైల్డ్, ఒక చైల్డ్ కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి కుటుంబాలకు ఈ ఇల్లులు ఇరుకిరుగ్గా ఉంటున్నాయి, సరిపోవట్లేదు. సో దాంతోపాటు ప్రైవేటైజ్డ్ హెల్త్ కేర్ బర్డెన్, అంటే అవుట్ ఆఫ్ పాకెట్ మెడికల్ ఎక్స్పెన్సెస్, మన జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. దేనికి, వైద్య రంగానికి సంబంధించి. ఇక్కడే మనం గమనించాలి, ఎప్పుడు కూడా చాలామంది వైద్య రంగాన్ని ప్రైవేటైజ్ చేయాలంటారు, చాలా తప్పది. వైద్య రంగాన్ని మీరు కావాలనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ పర్మిషన్ ఇవ్వండి, కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ని మాత్రం విస్మరించకూడదు. లేదా ప్రభుత్వమే ఫ్రీగా మెడికల్ ఇదులు కల్పించాలి. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ని భారత్ లాంటి దేశంలో ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ, అంటే ఆఫ్కోర్స్ స్కూల్స్కి సంబంధించి అయితే నేను కూడా ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. అందులో స్కూల్స్ని పూర్తి స్థాయిలో లాభాలతో ఆర్జించేటటువంటి స్కూల్స్ని పెట్టాలి, పర్మిషన్స్ విరివిగా ఇవ్వాలని చెప్పి ఒక వీడియో వచ్చింది. నేను దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే స్కూల్స్ మనకి, మీరు చిన్న అంశం చూడండి, మనం అందరం పిల్లల్ని స్కూల్లో ఎందుకు చదివిస్తున్నామండి, దేశానికి సేవ చేయడానికా? కాదు కదా. అఫ్కోర్స్ కొంతమంది తల్లిదండ్రులు అటువంటి ఆలోచనలతో ఉండొచ్చు, నేను సంతోషిస్తాను. కానీ జనరల్గా మనందరం కూడా స్కూళ్ళలోని కాలేజీలోని ఎందుకు చదువుకుంటామండి, బాగా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించడానికే కదా. మరి స్కూల్స్లో చదువుకొని డబ్బులు సంపాదించాలనేటటువంటి కారణంతో చదువుకునేటటువంటి పిల్లలు, జాయిన్ చేసేటటువంటి తల్లిదండ్రులు, మరి ఆ స్కూళ్ళలో తక్కువ ఫీజులు, అతి తక్కువ ఫీజులకే ఆ స్కూల్ చదువు చెప్పాలంటే అంత ప్రమాణాలతో కూడినటువంటి విద్య ఎలా వస్తుంది? పోనీ ప్రభుత్వ స్కూళ్ళు బాగున్నాయా? బాలేదు. ప్రైవేట్ స్కూల్ బాగా చెప్తామంటేనేమో ఫీజులు పెంచకూడదంటారు. అఫ్కోర్స్ కొన్ని స్కూళ్ళు 20 లక్షలు 30 లక్షలు, నేను వాటి గురించి మాట్లాడట్లేదు. ఇంకా కొన్ని స్కూళ్ళు ఉంటాయి మిడిల్ క్లాస్ రేంజ్లో మంచి విద్యను అందిస్తూ ఉంటారు. ఆ స్కూళ్ళలో కూడా ఫీజులకు సంబంధించి మనం విపరీతమైనటువంటి ఇదులను తీసుకొస్తూ ఉంటాం. ఇది ఎందుకు పెరుగుతోంది అంటే ఎక్కువ స్కూల్స్కి పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల. మీరు చూడండి, బిఎస్ఎన్ఎల్ ఒక్కటే ఉన్నప్పుడు ఒక కాల్ చేయాలంటే 2 రూపాయలు పడేది. ఎప్పుడైతే మీరు ప్రైవేట్ సెక్టార్ని తీసుకొచ్చారో, ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ మరొక ప్రైవేట్ సెక్టార్ కంపెనీతో పోటీపడి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా 249 రూపాయలకి నెలకి 45 జీబీతో పాటు ఫ్రీ కాల్స్ చేసుకునేటటువంటి పరిస్థితులు జియో ఎయిర్టెల్ ద్వారా ఈరోజు వచ్చాయి. ప్రపంచంలో లేదు ఇది. మీరు యూరోప్ వెళ్తే కనీసం 1 జీబీ తీసుకోవాలంటే 2 యూరోస్ కట్టాలి. అంటే యూరో 90 రూపాయలు ఎంత ఉంది ఇప్పుడు, అంటే 180 రూపాయలు కడితే 2 జీబీ ఇస్తారు, 2 జీబీ ఆర్ 1 జీబీ. కానీ మరి భారతదేశంలో 1.5 జీబీ 2 జీబీ ఫర్ ఫ్రీ 299 రూపీస్కి. సో చాలా తక్కువకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రైవేట్ రంగం పోటీ పడినప్పుడు క్వాలిటీ పెంచి ప్రైస్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఇలాగే ప్రాథమిక విద్యలో కూడా, ఇది ఇంజనీరింగ్ కళాశాలలో ఉంది మనకి.
ఇంజనీరింగ్ కళాశాలలు అలా ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ సీటు అనేటటువంటిది దొరుకుతుంది. దాన్ని గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. చాలామంది ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారు. కానీ ప్రాథమిక విద్యలో మనకు అలా లేదు. స్కూల్స్కి పర్మిషన్స్ ఎవరు, ఇంటర్మీడియట్ కాలేజెస్కి పర్మిషన్స్ ఎవరు? మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2010 తర్వాత ఒక్క కొత్త కాలేజీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. దీనివల్ల ఏమవుతుంది, మనకి కొత్తగా కాలేజీలు పెట్టడానికి వీల్లేదు. ఉన్న కాలేజీల్లోనేమో ప్రమాణాలు ఉండవు. ఎక్కడా కూడా కాలేజీల మధ్యలో కాంపిటీషన్ లేదు. మరి ప్రాథమిక విద్యలో మెరుగైనటువంటి ఫలితాలు రమ్మంటే ఎలా వస్తాయి? సో కాబట్టి స్కూళ్ళు, కాలేజెస్కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వాలి. అప్పుడు కార్పొరేట్లు, మిగతా వాళ్ళు వచ్చి ఈ స్కూల్స్లో ఎక్కువ డబ్బులు పెట్టి ప్రమాణాలను పెంచుతారు. ఎప్పుడైతే ఈ స్కూళ్ళలో ప్రమాణాలు పెరిగాయో ఒక స్కూల్ మరొక స్కూల్తో కంపీట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫీజులు తగ్గుతాయి. కోర్స్ ఇది జరుగుతున్నప్పుడు ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఉండాలి. ప్రభుత్వ స్కూళ్ళు ఎత్తేమని నేను అనట్లా. అప్పుడు ప్రభుత్వం కూడా మిగతా పాఠశాలను చూసుకొని తన తాలూకా ఈ యొక్క ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ రోజున యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూసి ఎస్బీఐ బ్యాంక్ మారలే. అలాగనే ప్రభుత్వ స్కూళ్ళు కూడా మారతాయి. చాలా ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్స్ కరెక్ట్గా ఉన్నారండి. తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చేమో, నార్త్ ఇండియాలో చూడండి FUTURE అంటే ఆమె ఎవరో ఫుటూరే అని చదువుతోంది ఫ్యూచర్ని. అది మన తాలూకా పరిస్థితి. ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి పారిశ్రామికవేత్తల్ని తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తాం మనము? సో కాబట్టి ఇవన్నీ కూడా మనం కొంచెం ఆలోచించాలి. చైనాలో అదే జరిగింది. పూర్తి స్థాయి హెల్త్ కేర్ సెక్టర్ని ప్రైవేట్ చేతిలో పెడితే అవుట్ ఆఫ్ పాకెట్ మెడికల్ ఎక్స్పెండిచర్స్ పెరిగిపోయాయి. సో దీనివల్ల ప్రభుత్వము అనవసరంగా ఈ పని చేశామని ఫీల్ అవుతుంది మార్కెట్ ఎకనామీకి ఇన్ ఫేవర్గా. సో కాబట్టి మళ్ళీ ఆ పాలసీని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. నేనేమంటున్నాను, అందుకే ప్రభుత్వ స్కూళ్ళు ఉండాలి, ప్రభుత్వ వైద్యపరమైనటువంటి సౌకర్యాలు ఉండాలి. సో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండాలి, ఇంకా పెంచాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళేవాడు అక్కడికి వెళ్తాడు. అది. సో అట్లానే కనుక మనం చూస్తే రెండవది మదర్హుడ్ పెనాలిటీ. అంటే హైపర్ కాంపిటేటివ్ మార్కెట్లో ఉమెన్ హై రిస్క్ అసెట్స్గా చూస్తారు. ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వం మెటర్నిటీ లీవ్స్ ఇవ్వదు, సబ్సిడైజ్డ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వదు చైనాలో. సో ఇది ఒక ప్రాబ్లం. అలాగే కార్పొరేట్స్ ఎక్కువగా మెన్ని ఫేవర్ చేస్తారు. ఉమెన్ని కెరీర్ అడ్వాన్స్మెంటా, ఫస్ట్ ఆర్ సెకండ్ చైల్డ్ అని చూస్ చేసుకోమంటారు. దీనివల్ల ఏమవుతుంది, చైనాలో మెటర్నిటీ లీవ్స్ అవి లేకపోవడం వల్ల ఒకరి సంపాదనే సరిపోదు. దీని కారణంగా పిల్లలు వద్దనుకొని ఉద్యోగాలు చేసేటటువంటి ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాగే సోషల్ రిఫ్లెక్స్ మైండ్ సెట్ అంటే ఏంటి, డికేడ్స్గా కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం అక్కడ వన్ చైల్డ్ ఫ్యామిలీని తీసుకొచ్చింది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి సైకాలజీ మారిపోయింది. సో ఆ సైకాలజీ నుంచి ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. అలాగే ప్రో నేటలిస్ట్ మెజర్స్లో కూడా 3 చైల్డ్ లిమిట్ అనేటటువంటివి ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే 4:2 ఫ్యామిలీ స్ట్రక్చర్ కారణంగా చాలా వరకు కూడా కల్చరల్ రిఫ్లెక్స్ వచ్చేసింది అక్కడ. అంటే అక్కడ సాంప్రదాయమే మారిపోయింది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో భారతదేశంలో కూడా మనకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనకి చనిపోయిన వ్యక్తుల సంఖ్య, పుట్టేటటువంటి వ్యక్తుల సంఖ్య, టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటారు. ఇది 2.1 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, జనాభా అలా మెయింటైన్ అవుతుంది పెరగకుండా. కానీ ఇప్పుడు తగ్గింది. దీనివల్ల జనాభా రానున్నటువంటి కాలంలో తగ్గాలి. కానీ అది ఒకేసారి తగ్గకూడదు. ముఖ్యంగా సదరన్ స్టేట్స్లో మనకి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. దాంతోపాటుగా సిక్కిం లాంటి రాష్ట్రాలు, గోవా లాంటి రాష్ట్రాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. బీహార్లోనేమో టోటల్ ఫర్టిలిటీ రేట్ 3.0, సిక్కింలో 1.1, తెలంగాణ 1.7. అంటే ఈ రాష్ట్రాలలో విపరీతంగా జనాభా తగ్గుతుంది. అలాగే భారతదేశం మీడియన్ ఏజ్ ఇప్పుడైతే చాలా బాగుంది. అంటే మనందరం కూడా యంగ్ నేషన్. చైనా 39కి వచ్చింది. కానీ మనం కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే చైనా మాదిరిగానే మనం కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. అలాగే వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఇండియా మరొక 14 కోట్ల వర్కర్స్ని 2050 కల్లా చేయాలని అనుకుంటుంది. అదే చైనా 23 కోట్ల వర్కర్స్ని కోల్పోనుంది. అయితే చైనాతో పోలిస్తే భారతదేశం చాలా మెరుగ్గానే ఉంది. కానీ భారతదేశంలో మనం ఫోర్స్ఫుల్గా పిల్లల్ని కనకుండా చేయకూడదు. ప్రస్తుతానికి ఇద్దరిని కనడం కూడా సముచితమే. జనాభా పెరుగుతుంది, పర్వాలేదు, వేరే దేశాలకు వెళ్తారు, వలస వెళ్తారు. అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా మనకున్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే జాబ్ క్రియేషన్. అంటే ఇంత యూత్ పాపులేషన్ ఉన్నప్పుడు మనకి చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ కల్పన జరగాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల డెమోగ్రఫిక్ బర్డెన్ అవుతుంది. దాంతోపాటుగా హై యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ 20% కన్నా ఎక్కువగా
కనుక అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే అది కూడా కొంత ఇబ్బంది. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా వ్యవస్థ కనుక సరిగ్గా లేకపోతే కావాల్సినటువంటి నైపుణ్యాలు లేనటువంటి వ్యక్తులు కూడా వస్తారు. ముఖ్యంగా భారతదేశంలో కేవలం 50% భారతదేశంలో ఉన్న గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఎంప్లాయబుల్గా ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా రీస్కిల్లింగ్ అనేటటువంటి చేయాలి. దీనికోసం స్కిల్ ఇండియా మిషన్ లాంటివి తీసుకొచ్చినా ఇంకా పెద్దగా ఫలితాలు లేవు. అలాగే ఏజింగ్ బిఫోర్ ఎఫ్లుయెన్స్, అంటే చాలా ప్రాంతాల్లో భారతదేశంలో హై ఇన్కమ్ స్టేటస్, మంచి ఆదాయ పరిస్థితి వచ్చే ముందే ఆయా ప్రాంతాల్లో వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇలా పెరగడం దేశానికి చాలా ఇబ్బంది. తమిళనాడు ముఖ్యంగా రైజింగ్ డిమాండ్స్, అంటే ఈ యొక్క వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సో వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, పెన్షన్లు పెరుగుతున్నాయి. దాంతోపాటుగా అర్బనైజేషన్, దీని కారణంగా వాటర్, ఎయిర్ వీటి మీద చాలా విపరీతమైనటువంటి ప్రెషర్ పడుతుంది. మనకి సిటీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ఢిల్లీ. బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చాయి. పాపులేషన్ డెన్సిటీ పెరిగిపోతుంది. ముంబై, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో 3 కోట్లకు పైగా ఆల్రెడీ జనాభా వచ్చేసింది. అలాగే యూత్ పాపులేషన్ పెరుగుతోంది, అది తర్వాత డిక్లైన్ కూడా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎల్డర్లీ పాపులేషన్, వయోవృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల డిపెండెంటీ రేషియో అనేటటువంటిది పెరుగుతుంది. మన దేశంలో కూడా 2050 కల్లా పెన్షన్స్ ఇప్పుడు ఇచ్చేటటువంటి దానికన్నా డబుల్ అవుతాయి. అంటే ఇప్పుడు 10 మంది పెన్షన్లు ఇస్తే అప్పుడు 20 మందికి ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి భారతదేశం నేర్చుకోవాల్సింది ఏంటి? జనాభాకు సంబంధించి తొందర పెట్టద్దు, ఒక్కళ్ళనే కనండి అని అనాల్సిన అవసరం లేదు. ప్రజలే కేరళ రాష్ట్రంలో మాదిరిగా అర్థం చేసుకొని విద్యా ప్రమాణాలను పెంచుకుంటూ వాళ్ళే ఒకరినో ఇద్దరినో కంటారు. మనం ఏమి ఆపాల్సినటువంటి అవసరం లేదు. 2 సోషల్ పిల్లర్స్, ముఖ్యంగా విద్య, వైద్యము, ఇల్లు, వీటిని మనం కాస్త తక్కువకి, అంటే ఆ కుటుంబానికి సరిపోయేటటువంటి దానిగా తక్కువ రేట్లో వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు హైదరాబాద్లోనే చూడండి, ఇల్లు కొనాలంటే 2 కోట్లు. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కునే కన్నా మీరు సింపుల్గా చూడండి. మనం అఫ్కోర్స్ ఇల్లు మనకి ఎమోషన్, కానీ 2 కోట్లు పెట్టి ఇప్పుడు ఇల్లు కొనేటటువంటి దానికన్నా మీరు అద్దెకు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 60 ఏళ్ళు బ్రతుకుతాం అనుకుందాం. 60 ఏళ్ళు అంటే ఇంటూ 12 వేసుకుంటే 720 నెలలు. నెలకి మీరు కనీసంలో కనీసం ఒక 30,000 రూపాయలు అద్దె కట్టినా మీకు ఎంత అయిందండి? అటు ఇటుగా ఇది 700 వేసుకుందాం. 7 3 21, 2 0 1 2 3 4 యూనిట్ 10 100 1000 10,000 lakhs 10 lakhs crore. మీరు జీవితాంతం ఉన్న ఒకేసారి కట్టగలదు 2,10,00,000 అయింది. చివరి వరకు ఉన్న 30,000 అద్దె కట్టి ఇప్పటికిప్పుడు 2 కోట్లు కడితే దీనికి వడ్డీ ఎంత అవుతుంది? 20 సంవత్సరాలకి మీరు ఈఎంఐ పెట్టుకున్నా 2 కోట్లకి 4 కోట్లు కట్టాలి. మీరు ఇల్లు ఉంటుంది కదా అని అనొచ్చు, మనం చచ్చాక ఎవడు తీసుకుంటాడు ఇల్లు. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ 2 కోట్లు కాకుండా ఒక 70 లక్షలో ఎంతో ఉంటే అది బెటర్గా ఉంటుంది మనకి. అలా ఆలోచించాలి. కాబట్టి మనము హౌస్ కొనుక్కోవడానికి నేను వ్యతిరేకం అనట్లా, నేను ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాను. కానీ ధరలు విపరీతంగా ఉన్నాయి, ముఖ్యంగా సిటీస్లో. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఉమెన్కి సపోర్ట్ చేయాలి, బర్త్ రేట్స్కి, దాంతోపాటుగా మెటర్నిటీ లీవ్స్కి కొంత సబ్సిడైజింగ్ అనేటటువంటిది కూడా ఇవ్వాలి. అలాగే ఇండియాలో డిఫరెంట్ పాలసీస్, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది, దానికి డిఫరెంట్ పాలసీస్ ఉండాలి. ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుతుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్, హెల్త్, జాబ్ క్రియేషన్, అక్కడ డిఫరెంట్ పాలసీస్ ఉండాలి. మొత్తం అంతటికీ ఒకే పాలసీ ఉండకూడదు. అలాగే క్వాలిటీ అనేటటువంటి దాని మీద ఫోకస్ పెట్టాలి, ముఖ్యంగా స్కూళ్ళు, దాంతోపాటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇవన్నీ కనుక మనం పెడితేనే చైనా మాదిరిగా మనం అటువంటి సమస్యల్లో కూరుకుపోకుండా బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ముందు తప్పు చేసిన వాడి నుంచి మనం నేర్చుకోకపోతే మనం కూడా అదే ప్రాబ్లమ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్, దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగనే మెయిన్స్కి సంబంధించి కూడా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇచ్చాను, దీనికి 200 పదాల్లో సమాధానం రాయండి. సో హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. అంటే రేపు చెప్పడానికి కొంచెం ఇబ్బంది, నేను మాట్లాడను. సో కాబట్టి హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.